పేద ప్రజలకి ఈ రోజుల్లో వైద్యం అనేది ఎంతో ఖరీదైనటువంటిది విషయంగా మారిపోయింది. అందుకే పేద ప్రజలకి మరి ఎంతో చక్కగా మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. అందుకున్నదే తడువుగా పవన్ కళ్యాణ్ తాజాగా ఒక హాస్పిటల్‌ని కట్టిస్తున్నారట. ఈ ప్రారంభోత్సవానికి భారీ విరాళం ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మంత్రి రోజా. సో, పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయంలో మాత్రం ఇక్కడ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తన తల్లి అయినటువంటి అంజనమ్మ పేరు మీదుగా అలాగే ఎంతో గొప్పదైనటువంటి ఒక ప్రారంభోత్సవాన్ని హాస్పిటల్‌కి సంబంధించి చేస్తున్నారు. సో, పవన్ కట్టిస్తున్న ఈ హాస్పిటల్‌కి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళి రోజా గారైతే షాక్ అయిపోయిందట. అంతేకాదు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగానే విమర్శించొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు చేస్తున్న పనులు చూస్తే చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళ కోసం హాస్పిటల్ కట్టిస్తున్నారని నా తరపున కూడా ఆయనకి విరాళం ఇవ్వాలనుకుంటున్నాను అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంలో అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. రోజా, పవన్ కళ్యాణ్ మధ్య అయితే పచ్చగడ్డేస్తే భగ్గున మండుతుంది. అలాంటిది ఇప్పుడు ఆయన హాస్పిటల్ కట్టిస్తున్నారని తెలిసి రోజానే విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎవరినైనా మార్చేస్తారని, మార్చగలరని ఆయనలో ఉన్నటువంటి సేవా దృక్పథం చూసి రోజా లాంటి వాళ్ళే డొనేషన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారంటే నిజంగా అందరూ ఎంతో ఆనందిస్తున్నారు. తన తల్లి అంజనమ్మ పేరు మీదుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ని పెట్టి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడమే పవన్ కళ్యాణ్ తన లక్ష్యంగా చెప్తున్నారు. ఇప్పుడు తన సొంత డబ్బులతోనే దీన్ని చేస్తున్నారు. ఇక అధికారంలోకి వాళ్ళ పార్టీ వస్తే ఖచ్చితంగా పార్టీ ఫండ్స్‌తో మరిన్ని రకాలైన ఉత్తమ వైద్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్.